మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు, అంటే వేగంగా వెళ్తున్నాడు అనుకోవచ్చు మనం. సో మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? ముందుగా మేషరాశి వారి పరిస్థితి చెప్పండి. ఎన్ని రోజులు ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ యొక్క దీపావళి శుభ ఆశీస్సులు. ఎందుకంటే మనకు ధన త్రయోదశి 19వ తారీఖు, అటు పిమ్మట దీపావళి. సో ఈ సెలబ్రేషన్స్కు సంబంధించి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మన ఛానల్ తరపున అని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ అందరికీ అమ్మవారి దీవెనలు ఉండుగాక. అయితే శనైశ్వరుడు, గురుగ్రహము, ఇవి రెండు మనకు చాలా పెద్ద గ్రహాలు. శనిగ్రహము మనము మారుతున్నాడు అనుకున్నా, లేదా శనైశ్వరుడు వక్ర దృష్టి వెళుతున్నాడు అనుకున్నా, వక్రం వెళ్తున్నాడు అనుకున్నా, మనం దానికి సంబంధించింది 2-3 సార్లు ఏం చెప్పుకున్నాము అంటే, ఎవరికో ఏదో ఇవ్వాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఓకే గుడ్ బై అని చెప్పి వెళ్తున్నామని చెప్పి మనం బయలుదేరే క్రమంలో, అరే పిల్లలు ఉన్నారే, నన్ను చాక్లెట్ గిట్లా ఇచ్చి వెళ్దాం వారికి అనేటువంటి భావనతో ఈ ప్రయాణం చేసేవారు ఎక్కడైనా బేకరీలోనో లేదా ఎక్కడైనా షాప్లోనో ఆగి 4 చాక్లెట్లు తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చి ఆ పిల్లలకు చాక్లెట్ ఇస్తే వారు ఎంతో సంతోషపడిపోతారు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఏదైతే మనకు ఇవ్వాల్సింది మర్చిపోయి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ వచ్చి మనకు అది ఇచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో, అదే విధంగా ఇది శని కానీ వక్ర దృష్టి ఉన్నప్పుడు, వక్ర గతి ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ అతిచారం అంటే తొందరగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక 1 అవర్ మీ ఇంట్లో ఉంటా అని చెప్పి నేను వచ్చి కూర్చున్నా, 1 అవర్ ఉంటాడు గురువు గారు, ఓకే డన్ అనుకున్నాను. ½ అన్ అవర్ తర్వాత నేను వెళ్ళిపోతే, అర్జెంట్ పని వచ్చింది, నాకు ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళిపోవాలి తప్పదు. అరే అంటే ఈ వారు ప్లాన్ చేసుకుంటారు. 1 అవర్ ఉంటా అనే క్రమంలో ఒక ½ అన్ అవరు తర్వాత ఒక టీయో లేదా లంచో లేదా లైక్ ఒక వెళ్ళే మూమెంట్లో ఏమైనా దక్షిణ ఇద్దామనో లైక్ ఇంకేదో ప్లాన్ అయితే చేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు. సో అది ఇతను పొందగలగడా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. సో ఆ వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది అది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు కొన్ని గ్రహాలకు తొందరగా ప్లస్సులు, కొన్ని గ్రహాలకు తొందరగా మైనస్లు. అంటే ఉదాహరణకు ఇంకొక 8 నెలలు ఆయుష్ రేఖ ఉన్నది అనుకుందాం ఒక వ్యక్తికి. ఇది ఈ గురు అతిచారం వల్ల తొందరగా మరణించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఫలానా టైంలో ఎలక్షన్స్ ఇప్పుడెక్కడివి, ఫలానా టైంలో ఉన్నవి కానీ ఇంకేదైనా ఉండే క్రమంలో ముందుగానే రావడము, ఫలానా వ్యక్తి అనుకున్నటువంటి ఇది లైక్ అదేదో రాకపోవడం కానీ, అంటే కొన్ని గవర్నమెంట్ తరపు నుండి కూడా కొన్ని మనకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ మొత్తానికైతే మనకు ఉంటవి. ఉదాహరణ నేను చెప్పిన ఒక మనిషికి సంబంధించింది ఈ విధంగా ఉంటాయి. మరి గ్రహముకు సంబంధించింది ఏమిటి అంటే, శని అంటే మనకు వృత్తికారకుడు, గురువు అంటే మనకు సంతానకారకుడు, ఉన్నతానికి కారకుడు. ఉన్నతము అంటే ఎవరైతే ఉన్నతంగా ఎదగాలి అని అనుకుంటున్నారో, ఎవరైతే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఉన్నత చదువులు, విదేశాలు, అబ్రాడ్స్,
స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, జాబ్లో మనకు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్, ఉంటున్న ప్లేస్ కాస్త చేంజ్ అవ్వడము, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇలాంటివి ఎన్నెన్నో జరిగే సందర్భాలలో మరి ఇక్కడ సో మేషరాశి వారికి ఏంది అంటే ముఖ్యంగా మనకు 4వ భావంలో అంటే మేషం నుండి ఆల్రెడీ 3వ భావంలో ఉన్నటువంటి గురుగ్రహము 4వ భావానికి వెళ్ళిపోయి 4వ భావం నుండి మేషముకు సంబంధించి మేషరాశి వారికి సంబంధించి 8వ భావాన్ని, అదేవిధంగా 12వ భావాన్ని, మేష లగ్నం మేషరాశి బాగా గుర్తుంచుకోండి. మేష లగ్నం వారికి కానీ మేషరాశి వారికి కానీ మీకు 4వ భావంలో ఉన్నటువంటి గురుగ్రహము ఏమిస్తుంది అంటే డబ్బు అధికంగా ఖర్చు పెట్టియడం జరుగుతుంది. ఒక ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచనను క్రియేట్ చేస్తుంది. ఉంటున్నటువంటి స్థాన చలనము, ప్రదేశ మార్పును క్రియేట్ చేస్తుంది. ఉద్యోగంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు 8వ భావంలో కూడా మనకు గురుగ్రహం ఉండడం జరిగింది. అంటే 8వ భావంపై కూడా దృష్టి పడింది అన్నప్పుడు గృహ సమస్యలు, మళ్ళీ ఇక్కడ ఆదాయానికి మించినటువంటి ఖర్చు ఉంది. 4వ భావంలో బంధుమిత్రుల మరణ వార్తలు, దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును, బంధువులు ఏమైనా మరణ వార్తలు కావచ్చును. స్థాన భ్రంశము అంటే ఉంటున్నటువంటి స్థానములో మార్పు. అలా సడన్గా మీరు రెంట్ ఇంట్లో ఉంటున్నారండి, వారు ఆ ఇల్లు అమ్మడం జరిగిన తర్వాత మేబీ వాళ్ళు ఫలానా అర్జెంటుగా మేము వస్తాం, 1 month 2 months మీ పీరియడ్ ఖాళీ చేయండి, ఇలాంటి మాటలు వినడం. ధన నాశనము, ఏదో రకంగా డబ్బు అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా గృహ సమస్య అంటే ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు రావచ్చు. అదేవిధంగా మీ పై అధికారి నుండి మీకు మందలింపులు రావచ్చును. కొంతమేర అధికంగా కోపం ఉండే పరిస్థితి, సీక్రెట్గా ఉంచుకున్నటువంటి విషయాలు బట్టబయలు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా ఇంకా అనూహ్యమైనటువంటి అవరోధాలు గోచరిస్తూ ఉన్నవి. దీనికి తోడు మనకు అగ్ని ప్రమాదాలు సూచనలు ఉన్నవి. అంటే ఇక్కడ లా అక్షరము, ఏ అక్షరము అంటే ఆ అక్షరము, సి అక్షరము, చ అక్షరాలు, ఇంగ్లీష్లో ఏ, ఎల్, సి, ఈ పేర్లతో ఉండేటువంటి దేశాలలో కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి మనుషులలో కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చును లేదా కంపెనీస్ కావచ్చును. ఇందులో చూడండి అగ్ని ప్రమాదాలు కానీ, ఈ వీడియో సేవ్ చేసి పెట్టండి, 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అగ్ని ప్రమాదాలు కానీ లేదా ఆ దేశాలలో ఏమైనా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, లేదా ఫ్లైట్ యాక్సిడెంట్స్ కానీ, రైలు ప్రమాదాలు కానీ, లేదా మెట్రో లైక్ ఇలాంటివి కానీ, అదేవిధంగా మనకు ఇంకను కొంతమేర ఆ ప్రజల నుండి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్లకు వీళ్ళ యొక్క అంటే వాళ్ళు పెట్టేటువంటి రూల్సా లైక్ దానివల్ల ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇంకను చూసుకున్నట్టయితే కొన్ని వస్తువులు కూడా దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి. లైక్ అదేదైనా కావచ్చు. ఇక మరొక విషయం ఏమిటి అంటే స్త్రీ మూలక ఇబ్బందులు. సో జాగ్రత్తగా ఉండాలి. మేష లగ్నం వారు, మేషరాశి వారు ఏదైనా అమ్మాయి నుండి మెసేజ్ వచ్చిందనో, కాల్ వచ్చిందనో, పిల్లలు ఇవాళ రేపు తొందరపాటుతనంతో చాటింగ్లని, వీడియో కాల్స్ అని, అందులో కాల్ రికార్డ్ చేసి డబ్బులు వచ్చేయడాలు ఇలాంటివి ఉంటవి. స్పామ్ కాల్స్ లైక్ జాగ్రత్తగా ఉండండి. ఈ నేను చెప్పినటువంటి అక్షరాలతో కలిగినటువంటి వారు. అదేవిధంగా స్థాన చలనాలు, పదవిహీనత,
ఉద్యోగము లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదో రకంగా ప్రయాణాలు, వ్యర్థ ప్రయాణాలు అయితే గోచరిస్తున్నవి. కాళ్ళు జాగ్రత్త, కాళ్ళకు దెబ్బలు తరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళుతవి. కన్సీవ్ కావాలి అని అనుకునేటువంటి వారు కన్సీవ్ విషయంలో కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. కన్సీవ్గా ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. 4వ భావంలో గురువు ఉచ్చవంది ఉన్నాడు. సో కొంచెము పిల్లలు, మేషరాశికి సంబంధించినటువంటి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా ఇది పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే మనుషులకు ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది. ఇన్నేళ్ళు వచ్చినాయి, నాకు ఇంకెప్పుడు పెళ్ళి అవుతుందని, నేను ఎప్పుడు కారు కొనుక్కోవాలని, నేను ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలని, లేదా నేను ఎప్పుడు మన సంతానం కలుగుతుందని కానీ, ఇలాంటివి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మానవ జీవితంలో అందరికీ సహజం. కానీ అది వీరు పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి పోతున్నారా పోతలేరా అనేటువంటిది నేను చెప్పను. కానీ నేను మాత్రం 100% పర్ఫెక్ట్. ఇప్పటికీ లాస్ట్ మంత్ మాట్లాడినటువంటి కాల్స్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందులో ఒకరికి నేను ఇచ్చినటువంటి రెమెడీ మూలకంగా వీరికి లైవ్లో చూపిద్దామని చెప్పి నేను పెడతా. మనము అంటే వారి జాతక రీత్యా, వారి లగ్నరీత్యా, వారి నక్షత్రం ఉన్నటువంటి ఎన్ని డిగ్రీలలో లగ్నం పడింది, ఆ నక్షత్రం ఏమిటి అనేటువంటిది పిన్ టు పిన్ చూసి. అండి, నా పేరు వేణుగోపాల్ అండి. మీరు చెప్పినట్టే ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి సాయంత్రం మిరియాల పొడి కలిపిన నీళ్ళు వేస్తున్నానండి. ఈరోజే మీ దయ వలన, దేవుడి దయ వలన 3 లక్షల అప్పు కూడా తీర్చానండి. ఐశ్వర్య దీపం గురించి చెప్తానన్నారు గురువు గారు, మీరే దారి చూపాలండి. అంటే ఒక రెమెడీ ఇచ్చా, అది 3 లక్షల అప్పు తీరింది అంటే ఇది ఎప్పుడు ఎన్ని రోజులు అయింది తెలుసా? సుమారుగా సెప్టెంబరు 3వ తారీఖు మాట్లాడాను నేను. అది ఇవాళ ఎన్ని రోజులు, ఇవాళ ఎంత డేటు, మనం చేసేది ఎప్పుడు? ఇది అక్టోబర్ 8వ తారీఖు ఈరోజు. ఏం చెప్తూ అంటే రెమెడీలు 1,00,000 ఉన్నాయి చెప్పొచ్చు. కానీ 100% వారి జన్మ జాతక రీత్యా వారికి గడిచినంది, ఈ ఇయర్లో మీకు ఇది అయ్యింది, ఈ సంవత్సరంలో మీకు ఇది జరగబోతూ ఉన్నది, ఈ టైంలో మీకు వివాహం జరిగింది, ఈ టైంలో మీకు బ్రేకప్స్ ఉన్నవి, ప్రతి విషయం చెప్తూ ఉంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. చెప్పేస్తుంది అమ్మవారు, 100% సమాధానం చెప్పేస్తుంది, అందులో నో డౌట్. కనుక 100కు 200% నేను చెప్తున్నా. వన్స్ కాల్ చేస్తే మీ జీవితం మారకుంటే రాసి పెట్టుకుని డైరీలో, మురళీధర్ శర్మను కలవక ముందు, కలిసిన తర్వాత అంతే. ఓవరాల్గా గురువు అతిచార స్థితి వల్ల మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.